దేవుడు ముచ్చట తర్వాత కానీ దొంగలైతే ఇందు గలడని అందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికినా అందంద గలడన్నట్టు మా పేరు దొంగలంతా. సో ఎక్కడ పడితే అక్కడ వాడు దొంగకు దొంగతనానికి ఏది అనర్హం అన్నట్టుగా వాడు చెప్పులు ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ అది మనకి గుడి లేదు బడి లేదు ఏది లేదన్నట్టుగా ఏడ పడితే అక్కడ దొంగతనాలు చేస్తారు. దొంగ అంటే దొంగనే అంతే. ఇగో మొత్తం ముచ్చట ఏంటంటే సిబిఐ ఆఫీసులోనే చోరీ అట. పెద్ద పెద్ద తిమింగిలాలను పెద్ద పెద్ద దొంగలు దొరకబట్టే సిబిఐ ఆఫీసులోనే చిన్న దొంగ పడ్డాడు. ఇగో తలుపులు కిటికీలు ఫర్నిచర్ సహా మొత్తం లూటి అగర్తలాలలో సిబిఐ కార్యాలయంలో ఘటన. సో దేశంలో అత్యంత క్లిష్టమైన నేరాలను దర్యాప్తు చేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకే దొంగలు షాక్ ఇచ్చారు. ఏకంగా సిబిఐ ఆఫీసులోనే చోరీలకు పాల్పడ్డారు. ఆఫీసులోని కబోర్డులు తలుపులు కిటికీలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఫర్నిచర్ ఇతర సామాగ్రితో సహా అంతా లూటీ చేశారు. కేవలం ఆఫీసు గోడలు మాత్రమే మిగిల్చారు. త్రిపుర రాజధాని అగర్తలలో ఉన్న శ్యామలి బజార్ క్వార్టర్ కాంప్లెక్స్లోని సిబిఐ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం అగర్తలలోని సిబిఐ ఆఫీస్ 5 నెలలుగా మూసి ఉంది. ఈ నెల 11న తేదీన పని నిమిత్తం అధికారులు ఆఫీస్కి వెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లిన వారికి భారీ షాక్ తగిలింది. ఆఫీసులో గోడలు తప్ప ఇంకేం లేకపోవడంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. సిబిఐ ఎస్ఐ అనురాగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానిక ప్రాంతాల నుంచి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 స్టీల్ అల్మారాలు 7 కుర్చీలు 4 కిటికీలు 1 గీజర్ను స్వాధీనం చేసుకున్నారు. సిబిఐ ఆఫీసులో చోరీ వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే ఏం లేదు. ఇగో దీన్ని బట్టి అర్థమవుతుంది. 7 కుర్చీలట 4 కిటికీలు 1 గీజర్ ఏం లేదు. ఇది మత్తులో నుంచి బంద్ ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫీస్ ఎవరు వాడతలేనట్టు అనుకొని ఆయనతో వాళ్ళు పోయి కుర్చీలు గీజర్లు అల్మారాలు ఎత్తుకొచ్చుకురా స్థానికులు ఇవ్వడం నాకు తెలిసి. మైండ్ సిబిఐ ఆఫీస్ అని తెలియనోడన్నా చేసి ఉండాలి. తెలిసి ఎవడు వస్తలేడు ఓపెన్ చేస్తారని కానీ చెప్పి వాళ్ళనే చేసి ఉండాలి. మొత్తంగా పెద్ద పెద్ద దొంగలు పట్టే ఏసీబీ ఆఫీసులు అనే దొంగలు పడడం అంటే విచిత్రమే. దేవుడు ముచ్చట తర్వాత కానీ దొంగలైతే ఇందు గలడని అందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికినా అందంద గలడన్నట్టు మా పేరు దొంగలంతా. సో ఎక్కడ పడితే అక్కడ వాడు దొంగకు దొంగతనానికి ఏది అనర్హం అన్నట్టుగా వాడు చెప్పులు ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ అది మనకి గుడి లేదు బడి లేదు ఏది లేదన్నట్టుగా ఏడ పడితే అక్కడ దొంగతనాలు చేస్తారు. దొంగ అంటే దొంగనే అంతే. ఇగో మొత్తం ముచ్చట ఏంటంటే సిబిఐ ఆఫీసులోనే చోరీ అట. పెద్ద పెద్ద తిమింగిలాలను పెద్ద పెద్ద దొంగలు దొరకబట్టే సిబిఐ ఆఫీసులోనే చిన్న దొంగ పడ్డాడు. ఇగో తలుపులు కిటికీలు ఫర్నిచర్ సహా మొత్తం లూటి అగర్తలాలలో సిబిఐ కార్యాలయంలో ఘటన. సో దేశంలో అత్యంత క్లిష్టమైన నేరాలను దర్యాప్తు చేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకే దొంగలు షాక్ ఇచ్చారు. ఏకంగా సిబిఐ ఆఫీసులోనే చోరీలకు పాల్పడ్డారు. ఆఫీసులోని కబోర్డులు తలుపులు కిటికీలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఫర్నిచర్ ఇతర సామాగ్రితో సహా అంతా లూటీ చేశారు. కేవలం ఆఫీసు గోడలు మాత్రమే మిగిల్చారు. త్రిపుర రాజధాని అగర్తలలో ఉన్న శ్యామలి బజార్ క్వార్టర్ కాంప్లెక్స్లోని సిబిఐ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం అగర్తలలోని సిబిఐ ఆఫీస్ 5 నెలలుగా మూసి ఉంది. ఈ నెల 11న తేదీన పని నిమిత్తం అధికారులు ఆఫీస్కి వెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లిన వారికి భారీ షాక్ తగిలింది. ఆఫీసులో గోడలు తప్ప ఇంకేం లేకపోవడంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. సిబిఐ ఎస్ఐ అనురాగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానిక ప్రాంతాల నుంచి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 స్టీల్ అల్మారాలు 7 కుర్చీలు 4 కిటికీలు 1 గీజర్ను స్వాధీనం చేసుకున్నారు. సిబిఐ ఆఫీసులో చోరీ వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే ఏం లేదు. ఇగో దీన్ని బట్టి అర్థమవుతుంది. 7 కుర్చీలట 4 కిటికీలు 1 గీజర్ ఏం లేదు. ఇది మత్తులో నుంచి బంద్ ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫీస్ ఎవరు వాడతలేనట్టు అనుకొని ఆయనతో వాళ్ళు పోయి కుర్చీలు గీజర్లు అల్మారాలు ఎత్తుకొచ్చుకురా స్థానికులు ఇవ్వడం నాకు తెలిసి. మైండ్ సిబిఐ ఆఫీస్ అని తెలియనోడన్నా చేసి ఉండాలి. తెలిసి ఎవడు వస్తలేడు ఓపెన్ చేస్తారని కానీ చెప్పి వాళ్ళనే చేసి ఉండాలి. మొత్తంగా పెద్ద పెద్ద దొంగలు పట్టే ఏసీబీ ఆఫీసులు అనే దొంగలు పడడం అంటే విచిత్రమే.